శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, విధిరాత నిజమేనా? ముందే జీవితంలో ఎలా జరగాలో ప్రతిదీ, అంటే ప్రతి చిన్న పని కూడా నిర్ణయించబడి ఉంటుందా? దీని గురించి వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. విధిరాత నిజమేనా? ప్రతిదీ అంటే మన జీవితంలోని ప్రతి చిన్న సంఘటన, ప్రతి చిన్న విషయము మొత్తం ముందే లిఖించబడి ఉంటుందా? ఆ ప్రకారమే జరుగుతుందా? అంటే ఆ ప్రకారమే మనం ప్రవర్తిస్తామా, జీవిస్తామా? ఇవన్నీ ఇంకా ఇది వీరి సందేహం. విధి అని ఒక పదం మనకి వాడుకలో ఉంది. అసలు విధి అంటే ఫేట్ అంటాం, విధి. అయితే పదాల పుట్టుక ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి చాలా పదాలు దగ్గరగా ఉంటాయి. అసలు ఈ పదాలు కానీ, ఈ భాష కానీ, ఈ అక్షరాలు కానీ మనం తయారు చేసుకున్నది మన భావాన్ని వ్యక్తీకరించడానికి. అంటే మనలో కలుగుతున్న ఒక భావాన్ని ఎదుటివారికి చెప్పడానికి, అందరికీ అర్థమయ్యేలా మనం ఒక భాషను తయారు చేసుకున్నాం. ఆ భాషలో అక్షరాలు ఏర్పరుచుకున్నాం, అక్షరాలతో పదాలు ఏర్పరుచుకున్నాం. ఆ పదాలకు మనమే అర్థాలు పెట్టుకున్నాం. ఈ పదానికి అర్థం ఇది, కాబట్టి నేను చెప్పే విషయాన్ని మీరు ఈ అర్థంతో అర్థం చేసుకోండి అని. అంటే భావ వ్యక్తీకరణకు భాష అవసరమైంది. ఎదుటివారిది మనం తెలుసుకోవటానికి, మనది ఎదుటివారు తెలుసుకోవడానికి. ఇప్పుడు విధి అన్నప్పుడు ఈ విధి అనేది ఎవరో నిర్ణయించి మనల్ని నడుపుతున్నారు. విధాత ఎవరో ఉన్నారు. అంటే విధాత అనే పేరు కూడా ఉంది. విధాత అని భగవంతుడిని అంటారు. అంటే విధిని నడిపేవాడు విధాత. అంటే మొత్తం ఈ సృష్టి అంతా ఆయన కంట్రోల్లో ఉంది అనేటువంటి ఒక భావన. ఓకే, బాగానే ఉంది. సహజంగా మనం చుట్టూ ఉన్న ప్రకృతిని గమనిస్తే ఇదంతా ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా, ఎవరో నడుపుతున్నట్టుగా, ఎక్కడా కూడా గజిబిజి గందరగోళం లేకుండా అంతా ఒక సీక్వెన్స్లో క్రమశిక్షణగా, నియంత్రణగా, ఎవరో సలహాలు ఇస్తుంటే సాగుతున్నట్టుగా ఉంటుంది. ఆకాశంలో కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. అనేక రకాల గ్రహాలని నక్షత్రాలని, గోళాలని, ఇలా గ్రహాలను పిలుస్తాం. అవన్నీ కూడా తిరుగుతున్నాయి. అందులో భూమి అనేది మనది ఒక చిన్న గ్రహం అని చెప్పారు, ఒక చిన్న గోళం. భూమి లాంటివి కోటాను కోట్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ కదులుతూ తిరుగుతూ చక్కగా ఇవన్నీ కూడా హ్యాపీగా వాటి కక్షలో తిరుగుతున్నాయి. అంటే ఏంటి, వాటి రూట్లో తిరుగుతున్నాయి. ఇతర వాటికి ఆటంకం కలిగించట్లేదు, ఇతర వాటిని ఇబ్బంది పెట్టట్లేదు, ఇతర వాటికి ఎక్కడ వెళ్ళి గుద్దుకోవట్లేదు. అందుకే భూమి మీద మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే భూమి తిరుగుతున్నా కూడా భూమికి ఆటంకం కలిగించేవేమీ లేవు, సహకరించేవి ఉన్నాయి. సూర్యుడు సహకరిస్తున్నాడు. సూర్యుడు వెలుగు వలన భూమి మీద మనం అందరం బతుకుతున్నాం. భూభ్రమణం వలన పగలు రాత్రి ఏర్పడుతుంది. ఇదంతా ఒక క్రమశిక్షణగా ఉంటుంది. మొత్తం విశాల విశ్వాన్ని పరిశీలిస్తే సైంటిస్టులకి ఈ విషయం ఇంకా బాగా తెలుస్తుంది. మన వరకు మనం చూసుకున్న మన జీవితంలో మనకు అర్థమవుతున్న, మన ఎదురుగా ఉన్న విషయాలు. ఇప్పుడు చెట్లు, వాటి విధానం అంతా ఒక పద్ధతిగా ఉంటుంది. జంతువులు, వాటి విధానం అంతా పుట్టుకలు, చావులు, మధ్యలో వాటి పెరుగుదల, తరుగుదల అంతా ఒక విధానంగా ఉంటుంది. మనుషుల నుంచి మనుషులు పుట్టడం, స్త్రీ పురుషులు వివాహం చేసుకోవటం, వాళ్ళు కాపురం చేయటం, పిల్లలు పుట్టడం, పుట్టిన పిల్లలందరూ ఎదుగుదల, క్రమశిక్షణ. మానవ జాతి మొత్తానికి ఒకలానే ఉంటుంది. జనన మరణాలన్నీ ఒకలానే ఉంటాయి. జీవితం అంతా ఒకలానే ఉంటుంది. శరీర తీరుతెన్నులు ఒకలానే ఉంటాయి. అంటే గమనిస్తే సృష్టి అంతా కూడా ఎవరో నిర్ణయించి ఇది ఇలా జరగాలి అని నిర్ణయిస్తే, ఒక శాసనం ఉంటే అలా జరుగుతున్నట్టు కనపడుతుంది. అందువల్ల కొంతమంది ఇదంతా కూడా ఒక భగవంతుడు చేశాడు, ఆ భగవంతుడు మా భగవంతుడే అని మతాలు ఏర్పరుచుకున్నారు. ఆ భగవత్ శక్తికి ఒక రూపం పెట్టుకున్నారు. కొందరు పురుష రూపాలు పెట్టారు, కొందరు స్త్రీ రూపాలు పెట్టారు. అలా మతాలు ఏర్పడినాయి. ఎందుకది ఊహాత్మకమైన భగవంతుడే, దేవుడైన దేవత అయినా. ఎందుకని నిజంగా అక్కడ సృష్టిలో కనపడుతున్న చెట్టు పుట్ట గుట్టలాగా ఎవరు కనపడలేదు. కానీ ఇవన్నీ క్రమశిక్షణగా సాగుతున్నాయి. అవసరమైన అన్నీ ఇక్కడ ఉన్నాయి.
ఈ పద్ధతి అంతా సవ్యంగా నడుస్తుంది కనుక ఖచ్చితంగా ఎవరో ఉండి ఉండాలి అనేటువంటి ఒక భావన. ఆ భావనలోంచి, ఆ అన్వేషణలోంచి వాళ్ళకు అర్థమైన విధానంలో వాళ్ళు ఏర్పరుచుకున్న దైవశక్తి రూపాలు అవి. కొందరు శక్తిని ఏర్పరుచుకున్నారు, రూపం పెట్టుకోలే, డైరెక్ట్గా శక్తి దేవుడిగా పెట్టుకున్నారు. కొన్ని మతాలు ఉన్నాయి అలా. కొందరు శక్తి రూపాలను పూజించుకుంటున్నారు, కొందరు దేవుడు దేవతలుగా అంటే స్త్రీ దేవత పురుష దేవతలను పెట్టుకున్నారు, కొంతమంది ప్రకృతి ఆరాధనలు పెట్టుకున్నారు. అగ్నిని ఆరాధించటం, నీటిని ఆరాధించటం, భూమిని ఆరాధించటం, వాయువుని ఆరాధించటం, సూర్యుడిని ఆరాధించటం, అలా అనేక రకాలుగా ఇలాంటి మతాలు కొన్ని వేలల్లో ఉన్నాయి. ఎవరి అభిప్రాయాలకు తగ్గట్టు వాళ్ళు ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి ఒక శక్తి మాత్రం ఉండి ఉంటుంది అని ఆ శక్తిని భావన చేసుకున్న రూపాలు అనేకంగా ఉన్నాయి, విధానాలు అనేకంగా ఉన్నాయి. ఆ శక్తిని వాళ్ళు ఆరాధించి అర్చించి పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు, విధానాలు అనేకం ఉన్నాయి. ఎందుకంటే మనుషులు అనేకంగా ఉన్నారు. అనేకంగా ఉన్న మనుషులందరూ ఒకే ప్రదేశంలో లేరు, ఒకే చోట లేరు, అనేక చోట్ల ఉన్నారు. దేశకాల పరిస్థితులను బట్టి, భౌగోళిక పరిస్థితులను బట్టి భాషలు మారిపోయినాయి, వేషాలు మారిపోయినాయి, కట్టుబాట్లు మారిపోయినాయి. వాటిని బట్టి వాళ్ళ వాళ్ళ దేశాలలో, వాళ్ళ వాళ్ళ ప్రదేశాలలో, వాళ్ళ వాళ్ళ నాగరికతలకు తగ్గట్టు, వాళ్ళ వాళ్ళ ఆచార సాంప్రదాయాల పద్ధతులకు తగ్గట్టు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవడం మొదలుపెట్టారు. ఈ దేవుణ్ణే ఎవరి మతానికి వాళ్ళు విధాత అనుకున్నారు. అంటే ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి. ఇలా అసలు విధి, విధాత అనేది శక్తి పరంగా వచ్చింది. అంటే ఏదో ఒక శక్తి దీనికి కారణమై ఉండకపోతే అసలు మనందరం ఇలా ఎందుకున్నాం, ఈ సృష్టి అంతా ఇలా ఎందుకుంది, ఈ సృష్టి నడక అంటే మన జీవితాలు కానీ, చెట్లు కానీ, సృష్టి మీద మనకు కనపడుతున్న, ఈ భూమి మీద కనపడుతున్న అన్నీ కానీ సైంటిస్టులు పరిశోధన చేస్తే మిగిలిన సృష్టి కానీ అన్నప్పుడు ఖచ్చితంగా మూల కారణం ఏదో ఉండి ఉండాలి అనేటువంటి భావనే దైవావిష్కరణకు మూలమైంది, విధాతకు మూలమైంది. విధాత అంటే ఒక విధిగా, ఒక పద్ధతిగా. విధి అంటే ఏంటి, ఇంకా తప్పడానికి లేదు, ఇది ఇలాగే జరగాలి అనేటువంటి ఒక నిర్ణయాత్మకతతో సృష్టి సాగుతుంది. అంటే అక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే విధి అనేది విధానము, పద్ధతి. ఈ విధానం అంటే మానవ జాతి మొత్తం ఇలా పుట్టాలి, ఇలా పెరగాలి, ఇలా చనిపోవాలి, మనుషులు ఇలాగే ఉండాలి, స్త్రీలు పురుషులు ఇలా, వృక్షజాతి మొత్తం ఇదిగో ఇలా ఈ విధానంలో, జంతు జాతి మొత్తం ఒక్కొక్క జంతువు ఈ విధానంలో, అలా విధానము విధి అనే దానిగా పిలువబడుతోంది. అయితే ఇక్కడ మనుషులకు వచ్చే సందేహం ఏంటంటే ఎవరికైనా సరే చెప్పినప్పుడు నాకు వచ్చే ప్రతి ఆలోచన, నేను చేసే ప్రతి పని అన్నీ కూడా నాతో చేయించబడుతున్నవా, అవి మంచివైనా చెడ్డవైనా. మరి నేను చేస్తున్నానని నాకు అనిపిస్తుందే, నేనే భావంతో కలుగుతుంది, ఇష్టాలు ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. ఆ ప్రయత్నంలో నా ఇష్టం వచ్చినట్టు ప్రయత్నించవచ్చు, తప్పుకోవచ్చు, లేదా చెయ్యొచ్చు, ఇబ్బంది పెట్టచ్చు, లేదా సుఖపెట్టచ్చు, ఇబ్బంది పడవచ్చు, లేదా సుఖపడవచ్చు. ఇలాంటివన్నీ నా చేతిలో ఉన్నట్టు కనపడుతున్నాయి. కొన్ని వందల రకాల కూరగాయలు ఉంటే నా ఇష్టం వచ్చినవి తినొచ్చు, కొన్ని లక్షల రకాల బట్టలు ఉంటే నా ఇష్టం వచ్చినవి కట్టుకోవచ్చు, కొన్ని లక్షల రకాల వస్తువులు ఉంటే నా ఇష్టం వచ్చినవి వాడుకోవచ్చు, నా ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, ఇష్టం వచ్చినప్పుడు వాడుకోవచ్చు. ఇలాంటి స్వేచ్ఛ ఒకటి నాకు కాలంలో కనపడుతుంది, పనిలో కనపడుతుంది, ఇష్టాల్లో కనపడుతుంది. కానీ మరి సృష్టి మొత్తానికి ఒక విధాత ఉన్నాడు, విధి ఉంది అన్నప్పుడు, అన్నీ ముందే నిర్ణయించబడి జరుగుతున్నప్పుడు ఇక నేను చేసే మంచి చెడులే ఉన్నాయి, అసలు తప్పులే ఉన్నాయి, కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి, మళ్ళీ కర్మ సిద్ధాంతం కొట్టుకుపోద్ది అప్పుడు. అంటే నా ప్రతిక్రియ నా చేత చేయించబడుతున్నది, నేను మాట్లాడే మాట కానీ, నా నడక కానీ, నా నడత కానీ, నా విధానం కానీ, నా పద్ధతి కానీ, నేను చేసే మంచి కానీ, చెడు కానీ, ఆలోచన కానీ ఏదైనా అంతా విధి లిఖితము, ముందే లిఖించబడి ఉంది అన్నప్పుడు అసలు కర్మ సిద్ధాంతం ఏమవుతుంది? కర్మ సిద్ధాంతం పనికి రాకుండా పోతుంది కదా. మరి కర్మఫలాలు ఎవరు చెబుతున్నారు, ఇదంతా ఏంటి అన్నప్పుడు ఇందులో చాలా క్లాషెస్ ఉన్నాయి. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి అంతే. ఇక్కడ ఏం గందరగోళం లేదు, ఎవరికాళ్ళు దాన్ని బలీయతగా నొక్కేయకూడదు, విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత అనేది
అర్థం చేసుకోవటం మాత్రమే, ఇంకేం లేదు. నమ్మటం కాదు. నమ్మటం అంటే ఎవరో చెప్పారు నేను నమ్ముతున్నా, దీని మొత్తానికి ఒక దేవుడు ఉన్నాడు, ఇదిగో ఆ దేవుడి గురించి ఈ గ్రంథంలో రాశాం, ఈ గ్రంథం చంకలు పెట్టుకు తిరగండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇంక ఈ గ్రంథమే దేవుడు, మీకు ఈ గ్రంథంలో చెప్పబడిన దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు ఈ గ్రంథం పట్టుకు తిరుగుతూ ఉండాల్సింది పవిత్ర గ్రంథము. ఇలా అన్ని మతాలలో ఏదో ఒకటి తయారు చేసుకున్నారు. అది నమ్మకం. మతం తప్పంటలా, నేను దేవుడు తప్పంటలా, అది నమ్మకం. ఎందుకని నమ్మకం అంటే ఏంటి? వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నా, కానీ నాకైతే తెలియదు. మనం పుట్టేటప్పటికే మతాలు ఉన్నాయి. మతము అనేది ఏమి లేదు, ఒక మతిలోంచి పుట్టింది, ఒక తలలోంచి పుట్టింది, ఒక ఆలోచనలోంచి పుట్టింది. అదే మతం. అభిప్రాయము, వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు. అందుకే అనేక మతాలు ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి మతాలు. ఒకటి రెండుగా చిన్న చిన్న తెగల్లో రకరకాల విచిత్రమైన ఆచార సాంప్రదాయాలు, అక్కడ భావనలో నమ్మకాలు ఉంటాయి. నమ్మకము అంటే అర్థం ఏంటి అంటే ఎవరో చెప్పారు నేను నమ్ముతున్నా, నాకు తెలియదు, ఇది సత్యము. నమ్మకం అనే దాని డెఫినేషన్ ఇది. ఆధ్యాత్మికం అంటే అలా కాదు, నేను అసలు నమ్మను, ఎవరు చెప్పినా నేను తెలుసుకుంటాను. అలా నేను దేన్ని విమర్శించను. నమ్మనంటే మతాలన్నింటినీ తిడతాను, దేవుళ్ళందరినీ తిడతాను, గురువులందరినీ తిడతాను, గ్రంథాలన్నింటినీ పారేస్తాను. అలాంటి వితండవాదం కాదు. నమ్మటం వల్ల ఉపయోగం లేదు, తెలుసుకున్నప్పుడే అర్థమవుతుంది అంతే. దాన్ని జ్ఞానము అంటారు. నమ్మితే జ్ఞానం కాదు, నమ్మే ఏ చోట జ్ఞానం ఉండదు, అంటే అర్థం అవటం ఉండదు. జ్ఞాన మార్గము అంటే ఏంటంటే తెలుసుకోవటం, అర్థం చేసుకోవటం. మీకు అర్థమై ఉండొచ్చు, చాలా మందికి అర్థమై ఉండొచ్చు, ఆ పుస్తకం రాసిన గురువుకి అర్థమై ఉండొచ్చు, ఆ మహాత్ముడికి అర్థమై ఉండొచ్చు, ఆ దేవుడికి అర్థమై ఉండొచ్చు, కానీ నాకు అర్థం అవ్వాలిగా. ఆయన చెప్పాడని నమ్మితే నాకేలా? ఇప్పుడు ఆ దేవుడే చెప్పాడు స్వయంగా, ఓకే, అదంతా గ్రంథస్థం అయిపోయింది, ఓకే. ఇప్పుడు ఆయనకి అర్థమైన విషయం, ఆయన గ్రంథంలో చెప్పిన విషయం నేను నమ్ముకుంటా వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? ఆ గ్రంథం తల కింద పెట్టుకు పడుకుంటాను, నిత్యం నాతో పట్టుకు తిరుగుతాను, గ్రంథాన్నే దేవుడిగా పూజిస్తాను, ఓకే, బాగానే ఉంది, కానీ నాకు అర్థం అవ్వలేదుగా, ఏం చేయాలి? ఏదైనా విషయం నాకు అర్థమైతే తప్ప నేను దాన్ని ఆచరించలేను. నమ్మటం వేరు, అర్థం అవటం వేరు. నమ్మటం అనే దాని వలన అసలు కించిత్తు కూడా లాభం లేదు. ఎందుకు లాభం లేదు అంటే, నమ్మకం అంటే ఏంటి? వాళ్ళు చెప్పారు, నేను నమ్ముతున్నాను. ఎవరో చెప్పారు, నేను నమ్ముతున్నాను. ఎవరో రాశారు, నేను నమ్ముతున్నాను. నాకు తెలియదు. నాకు తెలియనప్పుడు దానివల్ల ఎలా ఉపయోగం ఉంటుంది? నాకు తెలియనప్పుడు దానివల్ల ఉపయోగం ఉండదుగా. దీనికి చాలాసార్లు అంటే వితండవాదపు ఉదాహరణ కాదు, మామూలుగా మన జీవితపు ఉదాహరణ తీసుకుని మనం భోజనం చేస్తాం, ఆహార పదార్థాలు తింటాం. భోజనానికి పిలిచారు, అదిగో మీ ఎదురుగా వెండి కంచం ఒకటి పెట్టామన్నారు. ఇదిగో చుట్టూ వెండి గిన్నెలు, అటు నిండా కూరలు ఉన్నాయి, ఇదిగో వెండి గ్లాసులో నీళ్లు ఉన్నాయి, అదిగో వెండివి ఆ పాత్రల్లో పచ్చళ్ళు ఉన్నాయి, ఇదిగో ఈ వెండి గిన్నెలో నెయ్యి ఉంది, మీకు ఏం కావాలో చక్కగా అన్నీ వేసుకు తినండి అన్నారు. అక్కడ ఏం లేవు. వాళ్ళు చెబుతున్నారు నమ్మండి అని. మేము మీకు వెండి కంచంలో అన్నీ పెట్టాం, అన్ని వెండి పాత్రల్లోనే ఉన్నాయి, రకరకాల పదార్థాలు ఉన్నాయి, షడ్రసోపేతమైన విందుని ఏర్పాటు చేశాం మీకు అని ఆ టేబుల్ మీద కూర్చోబెట్టారు. టేబుల్ అంతా పదార్థాలే ఉన్నాయి, తినండి అంటున్నారు, కానీ మనకేం కనపడతలా. ఆ చెబుతున్న వాళ్ళు సామాన్యులు కాదు, అద్భుతమైనటువంటి మహాత్ములు, మహనీయులు, గొప్పవాళ్ళు, ప్రపంచం అంతా ఆమోదించిన వాళ్ళు, కానీ మనకి అక్కడ కనపడతలా. ఒకళ్ళు వాళ్ళకి కనపడుతున్నాయేమో, ఒకళ్ళు నిజంగా కూడా కొన్ని పాపం వాళ్ళకి కనపడుతున్నాయని అనుకుందాం. ఎందుకంటే కొంతమంది దేవుళ్ళు, దేవతలు, మహిమలు, మాయలు, అద్భుతాల పేర్లతో ప్రజల్ని చాలా బురుడీలు కొట్టిస్తూ ఉంటారు. మాకు కనపడుతున్నారు, మాతో ఉన్నారని. పాపం సామాన్య ప్రజలు, సహజమైనటువంటి భయభక్తులు ఉన్నోళ్ళు, ఎప్పుడూ నిత్యం అవసరాలు ఉన్నోళ్ళు, కోరికలు ఉన్నోళ్ళు, ఏదో ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితాలు గడుపుతూ నిరంతరమైనటువంటి ఒక అభద్రతలో, భయంతో బతికేవాళ్ళు ఎవరేం చెప్పినా నమ్మే స్థితిలో ఉంటారు. ప్రతి మనిషి అలాంటివాడే. కొంచెం డబ్బు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, హోదా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, అధికారాలు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ మనిషి అంటేనే భయస్తుడు. అంతరంగంలో భయం ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే మనిషి మరణిస్తాడు. మూల భయం, మరణ భయం, అది అన్నింటిలోకి చొచ్చుకుపోయి ప్రతి చిన్న విషయం భయం అవుతుంది. మళ్ళీ కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అందుకని ఎవరేం చెప్పినా నమ్ముతారు మనుషులు. అలా వీళ్ళు చెప్పడం మొదలెట్టారు. ఓకే, వాళ్ళు చెప్పారు, వాళ్ళకి దేవుళ్ళు దేవతలు కనపడుతున్నారు, లేదా దేవుళ్ళు దేవతలు లేని శక్తి మతాల్లో ఆ శక్తి వాళ్ళకి సహాయపడుతుంది.
అన్ని రకాలుగా ఏదో ఒకటి వాళ్ళకి అద్భుతాలు మహిమలు మాయలు నిరంతరం జరుగుతున్నాయి. సభలు పెట్టి చెప్పేస్తున్నారు అన్ని మతాల వాళ్ళు. అక్కడే నమ్మకాలు ఏర్పడి నమ్మండి నమ్మండి అని చెబుతున్నారు. సరే నమ్మే వాళ్ళు గొప్ప వాళ్ళు చెబుతున్నారు, కానీ ఇక్కడ నాకు కంచం కనపడతలా, వెండి పళ్ళెం కనపడతలా, వెండి గిన్నెలు కనపడతలా, వెండి గ్లాసులు కనపడతలా, వాళ్ళు చెప్పిన ఏమీ కనపడతలా, అట్లా పదార్థాలు కనపడతలా. నాకు ఖాళీ టేబులే కనపడుతుంది. నేను కుర్చీ వేసారు, కూర్చోబెట్టారు, పెద్ద టేబుల్ అయితే ఖాళీ టేబుల్ కనపడుతుంది. వాళ్ళకి కనపడుతున్నాయి, నాకు చెప్పే వాళ్ళకి ఇవన్నీ కనపడుతున్నాయి. దేవుళ్ళు దేవతలు కనపడినట్టు, మహిమలు అద్భుతాలు మాయలు ఎవరెవరికో జరిగినాయని వీళ్ళు స్టేజీల మీద ప్రకటించినట్టు నాకైతే జరగట్లే, నాకైతే కనపడట్లే. ఇప్పుడు నేను ఆహారం తినగలనా? నా ఆకలి తీరుతుందా? అది ఎప్పటికీ జరగదు. ఎంతమంది గొప్పోళ్ళు వచ్చి చెప్పినా మాకు కనపడుతుందని చెప్పినా, ఎన్ని వెండి పాత్రలు అని చెప్పినా, అవన్నీ వెండి కంచాలు అని చెప్పినా, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ వచ్చి చెప్పినా నాకు కనపడనంత వరకు, ఆ పదార్థాలు నేను చూడనంత వరకు నేను వాటిని తినలేను. ఎందుకని? నాకు కనపడలేదుగా. అప్పటి వరకు నా ఆకలి తీరదు. నమ్మకం అంటే ఇంతే. నమ్మకంలో ఎప్పుడూ కూడా సత్యపు ఆకలి తీరదు. సత్యం అర్థం కాదు, జ్ఞానం అర్థం కాదు, ఉన్నదేంటో తెలియదు, సత్యము తెలియదు. అది జాగ్రత్తగా అర్థం చేసుకుని నమ్మకం తప్పంటలే నేను. నమ్మకం తప్పని నేను చెప్పట్లే. అసలు అక్కడ చెట్టు ఉంది, అక్కడ చెట్టు నిజంగా ఉంది కనపడుతుంది అనుకోండి, చెట్టు ఉంది నమ్మండి అని చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ చెట్టు ఉంది అంతే. అక్కడ నమ్మకం అనే పదం ఉండదు. అక్కడ మనిషి ఉన్నాడు కనపడుతున్నాడు అనుకోండి, నమ్మండి అని చెప్పవలసిన అవసరం లేదు. ఏదైనా సరే అక్కడ ఉన్నది కనపడుతుంటే, శబ్దస్పర్శ రూపరస గంధముల రూపంలో మనిషికి అందుతుంటే నమ్మవలసిన అవసరమే లేదు. మన జీవితం అంతా అలాగే ఉంది. కానీ ఇలా అందని వాటిని నమ్మమని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు? ఎందుకు వచ్చిందంటే అక్కడ సృష్టి శక్తి ఒకటి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనలో ఆలోచనలు ఉన్నాయి, మనలో భావాలు ఉన్నాయి. మనం అసలు ఏ పని చేయట్లో కూర్చున్నాం, కానీ ఆలోచనలు కదులుతున్నాయి. ఆలోచనలు ఉన్నాయని నమ్మాల మనం? నమ్మక్కర్లా. ఎందుకని? ఉన్నవని మనకే తెలుస్తున్నది. ఉన్నవని మనకే తెలుస్తున్నప్పుడు అసలు నమ్మాల్సిన అవసరం ఏముంది? అక్కడ నమ్మకంతో పని లేదు. కానీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, భావాలు ఏ రూపంలో ఉన్నాయి, మన అంతరంగంలో జ్ఞాపకాలు ఏ రూపంలో ఉన్నాయి అంటే శరీరం గ్రహించేలా లేవు. శబ్దస్పర్శ రూపరస గంధములుగా శరీరం గ్రహించేలా వస్తువులుగా పదార్థములుగా ఘనత్వంతో లేవు. అలా లేనటువంటి, అంటే శరీరము గ్రహించేలా ఇంద్రియములు గ్రహించేలా లేనటువంటి, కానీ ఉన్నవి అని అనిపించేటువంటి ఆలోచన రూప భావరూప ఆ స్థితి ఏదుందో దాన్ని శక్తి స్థితి అన్నారు. ఈ సృష్టి మొత్తానికి అటువంటి శక్తి స్థితి కారణభూతమై ఉంది అన్నారు. ఇక ఆ శక్తి స్థితికి ఎవరి భావనాత్మకతకి తగ్గట్టు వాళ్ళు రూపాలు ఇచ్చుకున్నారు. కొందరు శక్తిని ఆరాధిస్తున్నారు, కొందరు రూపాలు ఇచ్చుకున్నారు, కొందరు ప్రకృతిని ఆరాధిస్తున్నారు. ఆ శక్తి స్థితిని రకరకాలుగా చేసుకున్నారు. కానీ శక్తి స్థితి ఎలా ఉంది అంటే ఉన్నది ఉన్నట్టుగా సర్వవ్యాపక ఆకాశమూలే ఉంది అని చెప్పారు. సైన్స్ అదే చెబుతుంది, మహాత్ములు అదే చెప్పారు. దానికి పేర్లు రకరకాలు పెట్టుండొచ్చు, కానీ ఆకాశమూలే ఉన్నదంతా, సర్వవ్యాపకంగా ఉన్న ఆకాశం అంతా శక్తే. దాంట్లోనే సృష్టి ఏర్పడుతున్నది ఆ శక్తి వల్లనే. శక్తి కనపడదు, ఎందుకంటే శక్తిలో ఘనత్వం లేదు. కానీ మనకు సృష్టి కనపడుతుంది. ఆ శక్తి వలన ఏర్పడుతున్న సృష్టి, ఆ శక్తిలోనే ఏర్పడుతున్న సృష్టి కనపడుతుంది. ఆ కనపడుతున్న సృష్టి అంతా ఎలా ఉంది? ప్రణాళికగా ఉంది, పద్ధతిగా ఉంది. వృక్షాలన్నీ ఒక పద్ధతి, ఇందా చెప్పుకున్నాం. జంతువులంతా ఒక పద్ధతి, ఏ జంతువుగా జంతువు. మనుషులంతా ఒక పద్ధతే. విధానాలు మారవు. జనన మరణాలు, మధ్యలో జీవితాలు, ఇవన్నీ మారవు. కాబట్టి ఎవరో పద్ధతిగా నడుపుతున్నట్టుంది. ఎవరు ఈ పద్ధతిగా నడుపుతుందని మూల కారణాన్ని ఎదిగితే శక్తి. ఆ శక్తి అర్థం కాక, ఆ శక్తి తెలియక, ఆ శక్తిని తెలుసుకోలేక ఆలంబనగా ఏర్పాటు చేసుకున్నటువంటి అనేక రూపములు, మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు ఎవరు ఎలా అయినా పెట్టుకునేవాడు. ప్రకృతి ఆరాధన చేయనివ్వండి, వస్తువుల ఆరాధన చేయనివ్వండి, పంచభూతాల ఆరాధన చేయనివ్వండి, లేదా స్త్రీ పురుష దేవి దేవతల ఆరాధన చేయనివ్వండి, లేదా జంతువుల యొక్క రూపాల ఆరాధన చేయనివ్వండి. వాళ్ళ ఇష్టం ఏది పెట్టుకున్నా. లేదు డైరెక్ట్గా ఒక శక్తి వెలుగను జ్యోతను అలా ఆరాధన చేయనివ్వండి. కానీ అది వెలుగులాగా కూడా లేదు, జ్యోతిలాగా కూడా లేదు. అది ఆకాశం వలె సర్వవ్యాపకముగా ఉన్నదంతే. అంటే శక్తి అనేది మానవ శరీరం గ్రహించడానికి అనువుగా లేదు.
మానవ శరీరంలోని ఇంద్రియాలు గ్రహించడానికి అనువుగా లేదు. కానీ ఉన్నదని తెలుసు. ఎలా తెలుసు అంటే అసలు నా ఆలోచనలు నాలో ఉన్నాయిగా, నా భావాలే నాలో ఉన్నాయిగా, వాటికి రూపం లేదుగా, కానీ ఉన్నాయని నాకు తెలుసుగా. అదే శక్తి స్థితి. ఉన్నది అని తెలుసు, అనుభవానికి అందుతుంది, అంటే ఉన్నది అని తెలుస్తున్నది. కానీ శబ్దస్పర్శ రూపరసగంధములుగా అంటే సృష్టిలా లేదు. సృష్టిలా లేదు, కానీ సృష్టికి ఆధారముగా ఉన్నది ఈ శక్తి. సృష్టిలో అన్నీ మళ్ళీ పుడతనే నశించిపోతున్నాయి, పుడతనే నశించిపోతున్నాయి, పుడతనే కొంతకాలం ఉంటేనే నశించిపోతున్నాయి. ఈ పరివర్తన అంటే సృష్టి క్రమంలో నడక మనం చూస్తున్నాం. జనన మరణాలు, మధ్యలో జీవితం, మళ్ళీ కొత్తగా రావటం, ఇవన్నీ గమనిస్తున్నారు మనుషులు. చుట్టూ ఉన్న సృష్టిలో కూడా ఇదే జరుగుతుంది. చెట్లైనంతే, జంతువులైనంతే, మనుషులైనంతే. ఇంకా సైన్స్ పరంగా అనేక ప్రయోగాలు చేసిన వాళ్ళకి కూడా ఇదే అర్థమవుతుంది. అంతా ఒక క్రమశిక్షణగా నడుస్తుంది అని. అందుకని ఇక్కడ ఒక విధి ఉంది, ఒక విధాత ఉన్నాడు అన్నారు. విధి అంటే విధానము. విధి అంటే కంపల్షన్ కాదు, ఈ విధానములో సాగుతుంది అది, దాని విధానం. ఆ విధానాన్ని విధి అంటున్నాం మనం. విధాత అన్నప్పుడు ఈ విధానానికి కారణమైనది ఏంటి అంటే ఆ విధానానికి కారణమైనది అదే. విధానం అదే, విధి అదే, విధాతదే, ఒకటే శక్తి. అయితే దాన్ని మనం మనుషులు కార్యకారణ సంబంధం ఉంటుంది మనకి. ఏంటి కార్యకారణ సంబంధం? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు బాబు అని అడిగావు అనుకోండి, ఉద్యోగం చేస్తున్నానండి. ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు బాబు అంటే డబ్బు కోసం అండి. డబ్బు ఎందుకు సంపాదిస్తున్నావు బాబు అంటే బ్రతకాలి కదండి, ఆహారం తినాలి, బట్టలు కట్టుకోవాలి, కుటుంబానికి అన్ని అవసరాలు తీర్చుకోవాలి. అంటే అవసరాలు ఉన్నాయి కనుక, కోరికలు ఉన్నాయి కనుక, బ్రతుకు తెరువుకి బతకాలి కనుక, దానికి డబ్బుని మీడియాగా పెట్టుకున్నాం కనుక డబ్బు కొరకు వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తున్నాం. ఎందుకు చదువుకుంటున్నావు? సంపాదన కొరకు. ఎందుకు పనులు నేర్చుకుంటున్నావు? సంపాదన కొరకు. ఈ సంపాదన అంతా ఎందుకు? బ్రతకటం కొరకండి. బ్రతకటం ఎందుకు? దానికి ఆన్సర్ లేదండి. కోరికలు ఉన్నాయి, ఆకలిస్తుంది, తింటున్నాను, కంటికి చూడాలనిపిస్తుంది, చూస్తున్నాను, నాకు అనిపించినవి చేస్తున్నాను, అన్నీ శరీరంలో పంచేంద్రియాలకు ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది, అది ప్రయత్నించుకొని చేసుకుంటూ ఉంటాను. కానీ ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను అనడానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఆ ఆన్సర్ని ఎతికారు ఆధ్యాత్మికత అంటే. అయితే ఇక్కడ ప్రశ్న విధి కదా మనది. మనం రోజు శీర్షికల్లో చెప్పుకుంటున్నాం మూల కారణాలన్నీ. రోజు వినేవాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. కొత్త వాళ్ళు ఉంటే వెనకాల బోర్డు ఉన్నాయి, ఎన్నో శీర్షికలు ఉన్నాయి, 2 ఛానల్స్లో నడుస్తున్నాయి. చక్కగా వినండి, అన్నీ ఇలాగే ఉంటాయి. ఆత్మ గురించి, లేదా మనం మంచిగా జీవించడం గురించి. ఆత్మశక్తి అన్నవి ఉంటుంది, లేదా మనం మంచిగా జీవించడం, మొత్తం సత్యతే ఉంటుంది. ఊహాత్మకత, నమ్మకాలకు సంబంధించింది ఉండదు అసలు. మనం మానవ జాతిగా మన గురించి చెప్పుకుంటున్నాం, మనుషులందరి గురించి కాదు. మన వ్యక్తిగతం ఆధ్యాత్మికం, మన గురించి మనం తెలుసుకుంటున్నాం అంతే, మన సంపూర్ణత. ఇక్కడ మెయిన్ విషయం ఏంటి? విధి అంటే అన్నీ ముందే లిఖించబడి ఉన్నాయా? ఇప్పుడు విధి, విధానము, విధాత ఒకటే అన్నాం. విధాత అంటే ఆ విధానము నడుస్తున్నది ఎవరు నడుపుతున్నారనుకున్నాం. ఆ నడుపుతున్నది ఏంటి? సృష్టి శక్తి. మరి విధానం ఏంటి? అది కూడా సృష్టి శక్తే. మరి విధి ఏంటి? అది కూడా సృష్టి శక్తే. సృష్టి శక్తిలోనే ఈ చర్యలన్నీ జరుగుతున్నాయి. అందుకని విధి అదే, విధాతదే, విధానం అదే, సృష్టి కూడా అదే. అంటే సృష్టి అదే, సృష్టిలో ఉన్న సర్వము అదే, ఆ సర్వములో నడుస్తున్నటువంటి విధానం అదే, విధి అదే, విధాత అదే, అన్నీ ఒకటే. అయితే మనుషులుగా మనం కార్యకారణ సంబంధాలు వేరు భావాలతో ఉంటాం. మనుషులంతా వేరు, చెట్లు వేరు, పుట్టలు వేరు, గొట్టలు వేరు, ఇలా వేరు భావనలో సృష్టి కనపడుతుంది. మనం అది నిజంగా చూస్తూ అనుభవిస్తున్నాం కనుక ఆ విధి, విధానము, విధాత, సృష్టి అదే అనేటువంటి దాన్ని మనం పూర్తిగా నమ్మే స్థితిలో లేము. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, అది శక్తి. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ శీర్షికలు రోజు చెప్పుకుంటున్నాం. చెప్పాక 2 ఛానల్స్లో నడుస్తున్నాయి. డివైన్ ప్లానెట్ అనే ఒక ఛానల్, ఆధ్యాత్మిక చదువు అనే ఒక ఛానల్. రెండింటిలోనూ మొత్తం ఇదే విషయాలు ఉంటాయి. ఆసక్తి ఉన్నవాళ్ళు వినండి, ఎందుకంటే అవి కేవలము నేను తెలుసుకోవడం అంతే. నా సంపూర్ణతను నేను తెలుసుకునే చదువు అంతే. మహిమలు, మాయలు, అద్భుతాలు, మతాలు, దేవుళ్ళు, ఈ విధానాలను ప్రత్యేకంగా
ఏదైనా ఆత్మసిద్ధాంతానికి అవసరమైనప్పుడు, ఆత్మజ్ఞానానికి అవసరమైనప్పుడు అందులో నుంచి పోల్చుకొని చెప్పుకోవటం తప్ప ప్రత్యేకంగా దేన్నో సమర్థించడం, దేన్నో కాదనడం అసలు లేదు. ఇది వ్యక్తికి సంబంధించిన విషయం, మనిషికి సంబంధించిన విషయం అంతే. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఎవరికి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే, కావాలనుకుంటే మన సంపూర్ణతను మనం తెలుసుకోవడం. ఇప్పుడు ఈ విధి అనే పాయింట్ ఇంతకు ముందు చాలా శీర్షికల్లో మాట్లాడాను. ఇంతకు ముందు కూడా చాలామంది ప్రశ్నించారు. అయితే ఇక ఏ శీర్షికల్లో చెప్పానో నాకే గుర్తుండదు. సుమారు 2000 పైన శీర్షికలు అయిపోయినాయి 2 ఛానల్స్లో. అందుకని మళ్ళీ ఎప్పుడు ఎవరేది అడిగినా చెప్తాను. ఎన్నిసార్లు ఏం చెబుతాను, అసలు ఏమని చెప్పుకోవటానికి. ఓ పాఠాన్ని ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చు, పాఠ్యాంశమే కది, ఇది చదువేగా, పదే పదే మననం చేసుకోవటమేగా. ఇప్పుడు ఏంటి ఇక్కడ విషయం ఏంటంటే విధానము నడుస్తుంది, విధానం మారదు. మానవుల పుట్టుక, పెరుగుట, మరణము మారదు. మానవుడు మ్యాక్సిమం లైఫ్ 100 సంవత్సరాలు. ఎవరన్నా ఎక్కడన్నా 107, 108, 110 ఉండొచ్చు. వీళ్ళు 100 సంవత్సరాల లోపలే మానవులు చనిపోతారు మ్యాక్సిమం. అది అలా చెట్లకి, పుట్లకి, జంతువులకి, అంటే బయట ప్రకృతి తెలియదు, చెట్లు జంతువులు అన్నింటికి కూడా ఒక లైఫ్ స్పాన్ ఉంది, గుర్తించారు. ఇంచుమించుగా లోపలన్నీ చనిపోతుంటాయి. ఒక కాల పరిమితి ఉంది, ఒక స్థల పరిమితి ఉంది. ఇదంతా ఒక ప్రణాళికగా సాగుతుంది. ఎప్పటికీ అందులో ఎటువంటి మార్పులు ఉంటలే. మామిడి చెట్టు నుంచి వచ్చిన మామిడికాయలు ఇప్పటికే మామిడి చెట్లు వస్తానే ఉన్నాయి విత్తనాలుగా. మళ్ళీ ఎప్పటికీ ఆ కాయలు కంటిన్యూ అవుతున్నాయి. అంటే ఈ విధానము మనుషుల నుంచి మనుషులు, ఈ విధానం అంటే మొత్తంగా సృష్టి తీరు యొక్క విధానం నడుస్తుంది. అంటే సృష్టి తీరు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఇవి చెబుతున్నప్పుడు అంటే విషయాన్ని చెప్పారు, ఇదంతా శక్తి వలన ఇలా జరుగుతుంది, సృష్టి తీరుది, విధానం ఇది, విధిది, విధాతిది అని విడివిడిగా భావనలో ఉన్న మనుషులకు చెప్పారు. కానీ మనుషులు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, అసలు నా ప్రతి కదలిక, నా ప్రతి మాట, నా ప్రతి చేష్ట కూడా ముందే లిఖించబడి ఉందా? నా 100 సంవత్సరాల జీవితం ముందే రాసేయబడి ఉందా? రాసేయబడి ఉంటే ఇది వెళ్ళి మొత్తం మనం వెళ్ళి నాడీ జ్యోతిష్యాల్లోనో, బోల్డ్ మంది నాడీ జ్యోతిష్యాలు, నాడీ గ్రంథాలని, తాళపత్ర గ్రంథాలు పెట్టి ఊరూరు పెట్టారు. ఇవన్నీ జ్యోతిష్యాలు, జాతకాలు, భవిష్యత్తులు చెప్పబడును, మొత్తం చెప్పేస్తున్నారు. చాలామంది గురువులు భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతారు, జరిగిపోయినవి చెబుతారు, జరుగుతున్నవి చెబుతారు, జరగబోయేవి చెబుతారు. ఇలాంటివి చాలా ఓపెన్ అయిపోయినాయి. అప్పుడు ఏమైనా అనిపిస్తుంది అంటే అందరికీ, ఓహో నాది ముందే రాయబడి ఉందన్నమాట, అదంతా తెలిసేసుకుందాం అనిపిస్తుంది. కొంతమంది ఇంకా అంతా రాయబడి ఉంది, ఇప్పుడు నేను చేసేది ఏమన్నా ఆ ప్రకారమే నేను చేస్తాగా అనిపిస్తుంది. ఇలాగే నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, చాలా చిత్రంగా ఉంటుంది. అతనితో ఎప్పుడు తప్పులే చేస్తాడు, అన్ని రకాలు తప్పులే చేస్తాడు. కానీ ఇవన్నీ నా చేత దేవుడు చేయించాడు, గ్రహాలు చేయించని, నా స్థితి బాగోలేదని జాతకాలే కొట్టు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అలా దోషాలు చేసేవాళ్ళందరూ, తప్పులు చేసేవాళ్ళందరూ తీసుకెళ్ళి విధి మీద పడేస్తున్నారు. ఇది ముందే లిఖించబడి ఉంది, అందుకే నేను అలా ప్రవర్తిస్తున్నాను. ఇలా చాలా రకాల గందరగోళాలు, ఎవరికి వాళ్ళు అనేక దుకాణాలు ఓపెన్ చేసేసుకున్నారు. ఈ గందరగోళాల మధ్య మనుషులు బతుకుతున్నారు. అందుకని ఎప్పటికీ కన్ఫ్యూజన్ ఎవరికి పోద్ది అంటే, మామూలుగా అయితే ఎప్పటికి పోదు. ఎవరికి పోద్ది అంటే, ఎవరైతే వ్యక్తిగతంగా తెలుసుకుంటారో వాళ్ళకి పోద్ది, నమ్మే వాళ్ళకి ఎప్పటికి పోదు. నమ్మటం అంటే ఇందాక చెప్పాను, వాళ్ళు చెప్పారు నేను నమ్ముతున్నాను, కానీ అది నిజమే కాదు నాకు తెలియదు. వాళ్ళు చెప్పారు కాబట్టి నేను నమ్ముతున్నాను అంతే. అది నిజమే కాదు నాకు అసలు తెలియదు. దీనిని నమ్మకము అన్నారు. ఇక్కడ మనం ఇప్పుడు ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళకి విషయం అర్థమవుతుంది కాబట్టి చక్కగా హాయిగా బతుకుతారు. ఈ మూఢనమ్మకాలు, ఈ మూఢ విషయాలు, మూఢ పద్ధతులు. మూఢ అంటే ఏంటి? స్వయంగా తెలుసుకోకుండా ఎవరో చెబితే దాన్ని నమ్మేయడాన్ని మూఢత్వం అంటారు, అంతే, ఇంకేం లేదు. వివేకము అంటే ఏంటంటే, నేను అసలు ఎవరిని విమర్శించను, ఎవరిని కాదనను, కానీ ఎవరేం చెప్పినా అది అవునా కాదా అని నేను పరిశీలించి నా స్వీయ జ్ఞానంతో తెలుసుకొని నా వివేకంలో అంటే నా జ్ఞానంలో దాన్ని ఇముడ్చుకుంటాను. అప్పుడు నాకు నమ్మాల్సిన అవసరం ఉంది, అది నాకు అర్థమైపోయింది. అంతే వివేకం అంటే. ఇది జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే మీరు ఎంతమంది మహాత్ములు, ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఆ చెబుతున్నటువంటి విషయాన్ని నేను కూడా అర్థం చేసుకుంటాను. మీరు చెప్పారు కాబట్టి నమ్మి ఊరుకోవటం కాదు, మీరు చెబుతుంది అసలు నా కోసమే కనుక
నేను అర్థం చేసుకోవటానికి కనుక, నేను దాన్ని గ్రహించటానికి కనుక, నేను దాన్ని నా వివేకంతో, నా జ్ఞానంలో నా జ్ఞానంగా చేర్చుకుంటాను, నేను అనుభవంగా పొందుతాను. అది జ్ఞాన మార్గము, అది మూఢత్వము లేకపోవటం. అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ గమనిస్తే విధి మొత్తం ముందే నిర్ణయించబడి ఉందా అంటే ఖచ్చితంగా మానవ జాతి అంతా ఇలాగే ఉండాలని నిర్ణయించబడి ఉంది. వృక్ష జాతి అంతా ఇలా ఉంటుందని నిర్ణయించబడి ఉంది. జంతు జాతి అంతా ఇలా ఉంటుందని నిర్ణయించబడి ఉంది. సృష్టిలోని సమస్తము అన్నీ నిర్ణయించబడి ఉన్నాయి, కనపడుతున్నాయి. ఇప్పుడు సృష్టి ఏది ఉంది అది. అయితే నేను మాట్లాడే ప్రతి మాట నిర్ణయించబడి ఉందా? నా ప్రతి పని నిర్ణయించబడి ఉందా? నాకు వచ్చే కర్మ ఫలితాలన్నీ నిర్ణయించబడి ఉన్నాయా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకనంటే నీ కర్మల ఫలము నువ్వే అనుభవిస్తావు, స్వేచ్ఛ ఉంది. ఒకవేళ అలా నిర్ణయించబడి ఉంటే అసలు నీకు ఇన్ని బోధలు చేయవలసిన అవసరమే లేదు, ఇన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు అవసరమే లేదు, ఇన్ని మతాలు అవసరమే లేదు, ఇంతమంది దేవుళ్ళు అవసరమే లేదు, ఇంతమంది గురువులు, ఇంతమంది మహాత్ములు అవసరమే లేదు. అది దానంతటా జరిగిపోయేదానికి మనకెందుకు ఈ గొడవ అంతా? అందుకే జంతులోకంలో ఎక్కడ ఇది ఉండదు. జంతులోకాల్లో గురువులు, మీటింగ్లు, బోధలు, దేవుళ్ళు, దేవతలు ఇవేమి ఉండవు జంతులోకాల్లో. అవి నిర్ధారించిన పద్ధతిలో వాటి ఆయువు ప్రకారం జీవించి చనిపోతాయి. కానీ మనిషికి జ్ఞానమునకు ప్రత్యేకత ఉంది. నువ్వు నియంత్రించబడలేదు. మానవ జాతిగా నీ శరీరం ఎలా ఉండాలని నిర్ధారించబడింది. మానవుడికి సగటు ఆయువు నిర్ధారించబడింది. అదేంటి మొత్తం జాతిగా. అందులో మళ్ళీ నీ పనులను బట్టి, నీ జీవన విధానాన్ని బట్టి, నువ్వు ఉండే విధానాన్ని బట్టి అవన్నీ తరగటం పెరగటం, ఈ కర్మదంతా నీవి చేసుకునేదే. నీకు వచ్చే మంచి చెడులు, కష్టాలు, నష్టాలు, బాధలు, సుఖాలు, అనారోగ్యాలు, ఆరోగ్యాలు ఇవంతా నీ వలన జరిగేదే. అది తెలుసుకోవాలి. ఇప్పుడు 100 రకాల కూరగాయలు ఉన్నాయి. అందులో నువ్వు ఏం తింటావనే ఎంపిక నీకుంది. ఎంపిక నీకున్నప్పుడు ఎంపికని బట్టి నువ్వు తిన్నది వేడి చేస్తుందా, చలవ చేస్తుందా అనేది ఉంది అక్కడ. లేదండి ముందే లెక్కించబడి ఉంది, నేను కాకరకాయ తినాలని రాసి ఉందండి, అందుకే నాకు కాకరకాయ అంటే ఇష్టం పడుతుందండి, అందుకే నేను కాకరకాయ వండుకు తిన్నానండి, అందుకే నాకు వేడి చేసిందండి అన్నాం అనుకో, అంతకంటే మూర్ఖత్వం ప్రపంచంలో లేదు. ఇంకా ఒకటే, ఇది ముందే లిఖించబడి ఉంటే అసలు ఈ దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, ప్రచారాలు, గురువులు, సాధనలు అక్కర్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ వేస్ట్ కదా. ఇప్పుడు జంతు ప్రపంచం ఎలా ఉందో అక్కడ ఒక్క మానవ జాతికి తప్ప సృష్టిలో దేనికైనా ఈ దైవబోధలు ఉన్నాయా, మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి, జ్ఞాన గ్రంథాలు ఉన్నాయా, ఈ ప్రచారాలు ఉన్నాయా, ఆర్భాటాలు ఉన్నాయా, ఇంతమంది దేవుళ్ళు, దేవతలు, విధానాలు ఉన్నాయా? లేవుగా. అవన్నీ ముందే నిర్ణయించబడిన విధానంలో సాగుతున్నాయి. ఎందుకని వాటికి స్వేచ్ఛ లేదు. ఒక కొండ ఉంది, అది అక్కడ అలాగే ఉంటుంది. ఓ సముద్రం ఉంది, అది అలాగే ఉంటుంది. ఓ నది ఉంది, వర్షం కురిస్తే అది ప్రవహిస్తూ ఉంటుంది. ఓ వర్షం కురవటం, వేసవకాలం రావటం, శీతాకాలం రావటం, సూర్యుడి వేడికి చుట్టూ ఉన్న భూమి మీద ఉన్నటువంటి సముద్రంలో నీరు, ఇతర నీరు ఆవిరై పైకి వెళ్ళిపోవటం, అది మేఘాలు అవటం, ఆ మేఘాలు మళ్ళీ వర్షాలై కురవటం, ఇదంతా ఒక వ్యవస్థ నియంత్రించబడి ఉంది. దానికి స్వేచ్ఛ లేదు. అది ఆ ప్రకారమే నడుస్తూ ఉంటుంది. అయితే అదంతా మళ్ళీ మిగిలిన భౌగోళిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. దానికి మళ్ళీ భూమి మీద ఉన్న చెట్లు కానీ, భూమి మీద ఉన్న అనేక పరిస్థితులు దానికి సహకరిస్తూ ఉంటాయి. ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుంది. అదే వాతావరణము, మొత్తం సృష్టి. కానీ మనిషికి అలా కాదు. జంతువులైనా అంతే, మిగిలిన అంతే. వాటి పద్ధతిలో ఉంటాయి. ఎలా జీవిస్తే అలా పుడతాయి, అలా పెరుగుతాయి, అలా చచ్చిపోతాయి. అందుకే వేటికి కూడా జ్ఞానబోధలు లేవు, వేటికి మతాలు లేవు, వేటికి దేవుడు లేడు. ఒకవేళ విధి లిఖించబడే ఉంటే, ముందే లిఖించబడి ఉంటే, ఇప్పుడు మనకు అసలు దేవుళ్ళు ఎందుకు? ఇప్పుడు మతాలు ఏం చేసుకుంటాం? ఇంకంతా రాసేబడి ఉంది కదా. ఆల్రెడీ మనం ఏం చేయాలో, ఎలా జీవించాలో, మనం ఎలా నడవాలో, ఎలా తినాలో, ఎలా పడుకోవాలో, ఎన్ని తప్పులు చేయాలో, ఎన్ని రైట్లు చేయాలో, అన్నింటినీ ఎలా అనుభవించాలో, ఎప్పుడు చచ్చిపోవాలో రాసేబడి ఉంది. ఇంక ఇప్పుడు మనం కొత్తగా తెలుసుకొని ఏం చేస్తాం? ఈ దైవ బోధలు ఎందుకు, ఈ మత బోధలు ఎందుకు, ఈ గురువులు ఎందుకు, ఈ మార్గాలు ఎందుకు, ఈ విధానాలు ఎందుకు, ఈ పద్ధతులు ఎందుకు? నువ్వు మంచిగా బతుకు, మంచిగా బతుకు, మంచిగా బతుకుని ప్రతి మతము, ప్రతి గురువు, ప్రతి దేవుడు, ప్రతి పద్ధతి చెప్పటం ఎందుకు? నువ్వు తెలుసుకొని నువ్వు ఒక ఆత్మశక్తి అని నీకు చెప్పడం ఎందుకు? ఆత్మశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి అని చెప్పడం ఎందుకు? పోయినా శక్తి దాకా వెళ్ళకపోయినా మంచిగా బతకండి, మంచిగా బతకండి, మంచిగా బతకండి, చెడు చేయబాకండి అని చెప్పడం ఎందుకు? అంటే
అసలు ఆ చెప్పే విధానంలోనే చక్కగా చెబుతున్నారు, లిఖించబడి లేదు. మరి లిఖించబడి ఉన్నదేంటి అంటే, మానవ జాతిగా మనిషికి 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి, ముక్కుకు 2 రంధ్రాలు ఉంటాయి, 2 చెవులు ఉంటాయి, నోట్లో ఇన్ని పళ్ళు ఉంటాయి. అలా మొత్తం మన శరీర నిర్మాణం, మానవ జాతి శరీర నిర్మాణం అంతా ఒకే పద్ధతిలో ఉంటుంది. స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారు, వీళ్ళిద్దరూ కలుస్తుంటే పిల్లలు పుడతారు. అది విధి విధానము, అవన్నీ నిర్ణయించబడి ఉన్నాయి. కానీ నిత్యము నువ్వు నీ నడక, నువ్వు కాలు తీసి అడుగేయటం, నువ్వు మాట్లాడటం, నీకు నచ్చింది తినటం, నీకు నచ్చింది కట్టుకోవటం, నీకు నచ్చినట్టు జీవించటం, నీ ఇష్టములు, నువ్వు చేసే మంచి చెడు పనులు, ఈ ఫలితాలు, నువ్వు అనుభవించే సుఖ దుఃఖాలు, ఇవన్నీ నిర్ణయించబడి లేవు. అవన్నీ కూడా నువ్వు కదలికలను బట్టి నీకు తిరిగి వచ్చే ఫలితాలు. కష్టపడి పనిచేసేవాడికి డబ్బు వచ్చింది కాబట్టి వస్తువులు కొనుక్కున్నాడు కాబట్టి చక్కగా కడుపు నిండా తిన్నాడు కాబట్టి పడుకుంటే నిద్ర వచ్చింది, హాయిగా సుఖంగా నిద్రపోయాడు. కష్టపడి పని చేయలేదు కానీ డబ్బు రాలేదు కాబట్టి వస్తువులు కొనుక్కోలేదు కాబట్టి వండుకోలేదు కాబట్టి తినలేదు కాబట్టి ఆకలి బాధ తీరలేదు, నిద్ర రావట్లేదు. కాబట్టి ఇప్పుడు దానికి మళ్ళీ ఇంకో కొత్తదేదో చేస్తాడు, ఏ దొంగతనం చేస్తాడు, ఏ అప్పు చేస్తాడు, ఏ తప్పు చేస్తాడు. ఆ తప్పులు చేసిన కర్మఫలాన్ని మళ్ళీ అనుభవిస్తాడు. జస్ట్ సింపుల్, ఇంత ఇలా. కాబట్టి ప్రతి అడుగు, ప్రతి నిమిషము మనం చేసే పనులు లిఖించబడి లేవు. మన జీవితంలో మనకి ఏమి రావాలనేది లిఖించబడి లేదు. ఏదైనా సరే లిఖించబడి లేదు. ఏంటి? మన నడవడిక, మన ప్రవర్తన, మన ప్రయత్నము, ఇవేమీ కూడా లిఖించబడి లేవు. మరైతే లిఖించబడి ఉన్నవి ఏమిటి అంటే, మానవ జాతి. మళ్ళీ చెప్పాను, జాతిగా మానవ పురుష శరీరాలన్నీ ఎలా ఉంటాయి, స్త్రీ శరీరాలన్నీ ఎలా ఉంటాయి, ఆ శరీర అవయవాలన్నీ ఎలా ఉంటాయి, ఆ శరీరంలో ఇంద్రియాలన్నీ ఎలా ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి. మనుషులందరికీ కళ్ళు చూడటమే, ఇది విధి విధానం. ఏం చూస్తావు అనేది నీ ఛాయిస్. మనుషులందరికీ చెవులు వినటమే, ఇది విధి విధానము, విధాత పెట్టింది. కానీ ఏం వింటావన్నది నీ ఛాయిస్. మనుషులందరూ నోటితోనే తినాలి, నాలుగుతో రుచి తెలుస్తుంది, ఆ పళ్ళ మధ్య చేసి నవిలి తినాలి. ఇది విధి విధానము, విధాత పెట్టింది. కానీ ఏం తింటావు, ఏ రుచులు తింటావు అనేది నీ ఇష్టం. ఇలా పంచేంద్రియ విషయములు అందరికీ ఒకటే, కానీ వాటిలో ఎంపిక మనిషికి ఉంది. ఎందుకని ఒకటే ఉంటే చూసేది మొత్తం ఒకటే ఉందనుకోండి, గొడవ లేదు, అందరూ ఒకటే చూసేవాళ్ళు, అప్పుడు అది విధి అయిపోయేది. వినేది మొత్తం ఒకటే ఉందనుకోండి, అప్పుడు అది విధి అయిపోయేది. తినేది మొత్తం ఒకటే ఉందనుకోండి, అప్పుడు అది విధి అయిపోయేది. అలా అనుభవించేది అందరికీ ఏదో ఒకటే ఉందనుకోండి, అప్పుడు అది విధి అయిపోయేది. కాదు, నీకు అనేకం ఉన్నాయి, ఎంపికలు ఉన్నాయి. ఆ ఎంపికలను బట్టి మళ్ళీ నీకు ఫలితాలు ఉన్నాయి. నువ్వు తినేదాన్ని బట్టి నీకు అనారోగ్యం రావచ్చు, ఆరోగ్యం రావచ్చు. నువ్వు చూసేదాన్ని బట్టి నీకు మంచి బుద్ధులు రావచ్చు, చెడ్డ బుద్ధులు రావచ్చు, చెడ్డ ఆలోచన రావచ్చు, మంచి ఆలోచన రావచ్చు. ఇలా పంచేంద్రియ కర్మలు నీ చేతిలోనే ఉన్నాయి. అలా నీ చేతిలో ఉన్నాయి కనుకనే మానవ జాతిలోనే మతాలు, మార్గాలు, విధానాలు, దేవుళ్ళు, దేవతలు, పద్ధతులు, అనేక రకాల బోధలు, గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే అవన్నీ మనుషులు సృష్టించినవే, అవన్నీ ఊహాత్మకమైనవే, అవన్నీ ఆత్మశక్తికి, విశ్వశక్తికి, సృష్టి శక్తికి ప్రతీకలుగా పెట్టబడినవే. ఆ శక్తిని మనం తెలుసుకోవడానికి ఏర్పాటు చేయబడినవే. కానీ ఎందుకు ఏర్పాటు చేయబడినవి అంటే, మనం శక్తి దాకా వాట దేవుడు ఎరుగు. అసలు ముందు నువ్వు మనిషిగా మంచిగా బ్రతకాలని నీకు చెప్పడానికి అవన్నీ ఏర్పాటు చేయబడినాయి. ఎందుకని? మంచిగా బ్రతకడం వల్ల నువ్వు మంచిని పొందుతావు, చెడుగా బ్రతకడం వల్ల నువ్వు చెడును పొందుతావు అనేటువంటి స్వేచ్ఛ నీకు ఉందని వాటికి తెలుసు కనుక. అందుకని విధిలో మన జీవన విధానం మొత్తం లిఖించబడి లేదు అంటానికి ఇప్పుడు ఉన్నటువంటి దైవ మతాలు, దైవ మార్గాలు, దైవ విధానాలు, దైవ పద్ధతులు, అటు ఆత్మజ్ఞాన పద్ధతులు కానీ, ఆధ్యాత్మిక విధానాలు కానీ, మత పద్ధతులు కానీ, ఇవే సాక్ష్యాలు. ఒకవేళ లిఖించబడి ఉంటే ఇంకా అసలు వీటితో పని లేదు. జంతువులకు అందుకే వాటితో పని లేదు, చెట్లకు అందుకే వాటితో పని లేదు. సృష్టిలో ఒక్క మనుషులకు తప్ప ఇతర దేనికి దేవుడు దేవతలతో అసలు పని లేదు, విధానం లేదు, వాటికి ఆ జ్ఞానం కూడా లేదు. ఎందుకంటే అవి నిర్ధారించబడిన పద్ధతిలో ఉన్నాయి అంతే. ఆ నిర్ధారించబడిన పద్ధతిలో ఉండి చచ్చిపోతాయి. మనిషికి మాత్రమే జ్ఞాన స్వేచ్ఛ ఉంది. ఆ జ్ఞాన స్వేచ్ఛలో క్రియాస్వేచ్ఛ ఉంది. అనేక రకములుగా అనుభవించడానికి ఇక్కడ వస్తువులు ఉన్నాయి, భోగములు ఉన్నాయి.
పంచేంద్రియములకు అవసరమైనటువంటి అనేక రకములు ఉన్నాయి. ఇప్పుడు స్త్రీ పురుష శారీరక సంబంధము ఆకర్షణ పెట్టబడింది ఉంది, దాని నుంచే మనుషులు పుడతారు. అది విధి. స్త్రీ పురుషులు కలిస్తే పిల్లలు పుట్టాలనేది విధి, విధానము, విధాత. కానీ అసలు నువ్వు స్త్రీతో కలుస్తావా కలవ్వా, పురుషుడితో కలుస్తావా కలవ్వా, అసలు నీకు పిల్లలు కావాలా అక్కర్లేదా? వాళ్ళ పిల్లలు అక్కర్లేదు అనుకుంటే ఆపేసుకోవచ్చు. అటువంటి నాగరికతకు మనం వచ్చేసాం. అసలు నాకు పిల్లలు అక్కర్లేదు కానీ మేము స్త్రీ పురుషులను హ్యాపీగా కలుస్తాము అంటే నువ్వు పిల్లలు పుట్టకుండా చేసుకోవచ్చు. చేస్తున్నారు అందరూ పిల్లల్ని ఒకళ్ళిద్దరిని కన్నోళ్ళ తర్వాత ఆపరేషన్లు చేయించుకుంటున్నారు పిల్లలు పుట్టకుండా. ఇదంతా మన చేతిలో ఉన్న విజ్ఞానం, మన చేతిలో ఉన్న సౌకర్యం. ఆ సౌకర్యాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం ఇలా అన్ని చోట్ల ఉంది. జీవన విధానంలో, పంచేంద్రియ అవసరాలలో, జీవించే అవసరాలలో అనేక రకాలు ఉన్నాయి. అనేక రకాల్లో నీకు ఇష్టం వచ్చిన వాటిని నువ్వు అనుభవించవచ్చు. అది ప్రయత్నించి. ఆ ప్రయత్నం ఎలా చేస్తావు? మంచిగా చేస్తావా, చెడ్డగా చేస్తావా, దాన్ని బట్టి ఫలితాలు పొందుతావు. కాబట్టి విధి లిఖించబడి ఉందా అంటే విధి, విధానము, విధాత అవి జాతుల పరంగా, సృష్టి పరంగా లిఖించబడి ఉన్నాయి. అంతా అలాగే జరుగుద్ది. అదే ప్రణాళిక. అంటే అలాగే జరుగుద్ది అంటే ఒక మొక్క మామిడి మొక్క పెడితే అది ఖచ్చితంగా అలాగే ఎదుగుద్ది. ఆ మామిడాకులు వస్తే మామిడికాయలు కాస్తాయి, జాంకాయలు రావు. జాన్ చెట్లు అది అవ్వదు. ఏ జాతికి ఆ జాతి అలాగే ఉంటుంది అంతే. అది అలాగే ఉంటుందండి. అంతే తప్ప నియంత్రణ కాదు అది. దానికి మంచి ఎరువులు, మంచి పోషణ దొరికిందనుకో ఎక్కువ కాయలు కాస్తుంది, చక్కగా నిగనిగలాడితే చెట్టు పెరుగుద్ది. మంచిగా దొరకలేదు, సారవంతమైన నేల కాదనుకో బలహీనంగా పెరుగుద్ది. అసలు ఏమీ దొరకలేదు అనుకో చచ్చిపోద్ది. ఇది సృష్టిలో నిర్ణయించబడిన విషయం. దానికి అన్నీ దొరికితే అది ఇలా ఉండాలని, కొన్నే దొరికితే ఇలా బలహీనంగా ఉండాలని, అసలు ఏమీ దొరకపోతే అది చనిపోవాలని సృష్టి నిర్ణయం. అది విధి. కానీ మనుషులుగా అలా కాదు. మనుషులుగా నువ్వు ప్రయత్నించి నీకు దొరికే వాటితో నువ్వు అన్నీ ప్రయత్నించి చేసుకొచ్చేది రోజువారీ పనులు. కానీ నీ జననము, నీ మరణము విధే. ఈ జనన మరణాల మధ్యలో మన శరీర ఎదుగుదల ఉంది. మన ఆహారం ఏంటంటే శరీరం పెరుగుతూ ఉంటుంది. ఆ శరీర మార్పులు ఆపలేం. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలు ఆపలేం. మరణాన్ని ఆపలేం. అదంతా విధి. అంటే మన వయసు పెరగటం అంతా విధే. శరీరం పెరగటం అనేది మనం తినే తిండి మీద ఉంటుంది. మళ్ళీ వయసు పెరగటం అయితే విధి. బాగా ఎక్కువ తిన్నాం అనుకోండి మంచి కండలు పెట్టి దట్టంగా తయారవుతాం. ఒబేసిటీ అంటారు చూడండి. లేదు తక్కువ తిన్నాం అనుకోండి సన్నగా ఉంటాం. మళ్ళీ మనకు దొరికే పోషక పదార్థాలను బట్టి చెట్లులాగానే బాగా పోషకాలు దొరికినాయి అనుకోండి, చెట్టు సమృద్ధిగా పెరిగి నెగనెగలాడుతూ చక్కగా పచ్చగా ఉండి బోల్డు కాయలు, బోల్డు పువ్వులు వస్తాయి. మనం కూడా అంతే. సమృద్ధిగా అన్నీ దొరికినాయి అనుకోండి చక్కగా ఉంటాం. కాదు ఇంకా సమృద్ధికి మించి తినేసామనుకోండి అనారోగ్యాలు వస్తాయి. అలాగే నీళ్లు ఎక్కువైపోతే కూడా చెట్లు చచ్చిపోతాయి. నీళ్లు మురగబెట్టేశారనుకోండి చెట్లు చచ్చిపోతాయి. సమృద్ధి అంటే తగినంత అని. అలా నువ్వు శరీర ఎదుగుదలని ఆపలేవు, శరీర జననాన్ని ఆపలేవు, శరీర మరణాన్ని ఆపలేవు, జీవితంలో శరీర ఎదుగుదలని ఆపలేవు. కానీ శరీరంతో నువ్వు జీవించున్నంతకాలం నువ్వు చేసే పనులు నీ చేతిలోనే ఉన్నాయి. వాయు లిఖించబడలేవు. నువ్వు అసలు పని చేయొచ్చు, చేయకుండా కూర్చోవచ్చు. నువ్వు ఒక యోగి అయిపోవచ్చు, ఒక మహాత్ముడు అయిపోవచ్చు, ఓ భిక్షాటం చేసుకుంటే చెట్టు కింద కూర్చోవచ్చు. నిన్నెవరు బలవంతం చేయరు. లేదు నువ్వు వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకొని, వివాహం చేసుకొని, చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చదువుకొని, ధన సంపాదనకు వచ్చి వివాహాలు చేసుకొని, పిల్లలకైనా పిల్లలతో ఆడుతూ పాడుతూ సుఖదుఖములు అనుభవిస్తూ హాయిగా జీవితం గడుపుతూ వృద్ధాప్యంలో నీ మనవడ మనవరాల చేతులు చనిపోవచ్చు. ఎంపిక. అలా నీకు కట్టుకునే దాంట్లో ఎంపిక ఉంది, చూసే దాంట్లో ఎంపిక ఉంది, మాట్లాడే దాంట్లో ఎంపిక ఉంది, వినే దాంట్లో ఎంపిక ఉంది, తినే దాంట్లో ఎంపిక ఉంది. అన్ని రకాల ఎంపికలు నీకున్నాయి. ఎందుకంటే ప్రపంచంలో అనేకం ఉన్నాయి సృష్టిలో. ఆ ఎంపికలను బట్టి నువ్వు చేసే కర్మలు ఏమున్నాయో అవి లిఖించబడి లేవు. అందువలన కర్మ సిద్ధాంతం అంటే ఏంటంటే నువ్వు మంచి కర్మలు చేస్తే నీకు తిరిగి మంచి వస్తుంది. కాబట్టి నేను మంచి చేయని చెప్పడానికి మతాలు వచ్చినాయి, దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు వచ్చినాయి. అవి మనుషులకు తప్ప ఇతరమైన వాటికి లేవు అని కూడా చెబుతున్నా. కాబట్టి వచ్చిన వాటిని సరిగ్గా వినియోగించుకోవాలి. కాబట్టి ప్రతిదీ లిఖించబడి లేదు. మన జీవితంలో వచ్చే కష్టాలు మనవే, మనం చేసుకున్నవే. మన జీవితంలో వచ్చే సుఖాలు మనవే, మనం చేసుకున్నవే. ఇదంతా మళ్ళీ ఎవరో చెప్పేసి విధి లిఖించబడి ఉంది అంటే నమ్మేసి మీ బుర్రలు పాడు చేసుకోబాకండి.
అలానే విధి లిఖించబడి లేదా అంటే మళ్ళీ మీకు చెబుతున్నా, జాతుల పరంగా విధాన పరంగా లిఖించబడి ఉంది, కానీ ప్రతి పని, ప్రతి మాట, ప్రతి చేష్ట, ప్రతి కదలిక పరంగా లిఖించబడి లేదు. అలా లిఖించబడి ఉంటే అసలు మతాల అవసరం లేదు. మళ్ళీ చెబుతున్నా, దేవుళ్ళ అవసరం లేదు, దేవతల అవసరం లేదు, గురువుల అవసరం లేదు, బోధల అవసరం లేదు, జ్ఞాన గ్రంథాల అవసరం లేదు. ఎందుకని ఇప్పుడు యంత్రం ఉంది, ఆ యంత్రం ఎలా పనిచేయాలో డిజైన్ చేయబడి ఉంది. ఇంకా దానికి ఎందుకు, అది ఆల్రెడీ డిజైన్. ఇప్పుడు మనం మోటార్ సైకిల్ కొనుక్కున్నాం, కారు కొనుక్కున్నాం, ఏదో ఒక యంత్రాలు మన ఇంటి నిండా వస్తువులే ఉంటాయి, యంత్ర పరికరాలు ఉంటాయి, వస్తువులు ఉంటాయి, అవి అలాగే పనిచేస్తాయి. వాటికి ఇంకా మెదడుతో పని ఏం లేదు, ఆలోచనతో పని ఏం లేదు, మనం వాటిని ఉపయోగించుకోవటమే. కాబట్టి వాటికి దేవుళ్ళు, మతాలు, విధానాలు, పద్ధతులు ఉండవు. యాంత్రికమైనటువంటి జీవితం అవుతుంది. అప్పుడు మనం కూడా యంత్రాలమే అవుతాం. కానీ మనం యంత్రాలం కాదు, మనుషులం. స్వేచ్ఛ ఉంది మనకు. మనకున్న స్వేచ్ఛలో మనం చేసేటువంటి ప్రతి క్రియ మనకు ఏదో ఒక ఫలితాన్ని తీసుకొస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట మనకు ఏదో ఒక ఫలితాన్ని తీసుకొస్తుంది. మన ప్రతి కదలిక మనకు ఏదో ఒక ఫలితాన్ని తీసుకొస్తుంది. అందుకని చెప్పారు, ధర్మో రక్షతే రక్షితః. నువ్వు ధర్మంగా ఉండి ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని చెప్పారంటే అర్థం ఏంటి? విధి రాసేసి ఉందనే. మీరు ఆలోచించుకోండి, విధి రాసేసి ఉంది, ఆల్రెడీ అలాగే జరుగుద్ది అనేది ఉంటే నేను ధర్మం రక్షిత అనేది చల్లదుగా. ఆల్రెడీ రాసేస్తున్న విధి అయితే ఇంకా నేను చేసేది ఏముంది? కాదు, రాసున్న విధి జాతిపరంగా, మానవ జాతిలో పురుషులందరూ ఎలా ఉంటారు, స్త్రీలందరూ ఎలా ఉంటారు, వారి శరీర నిర్మాణాలు ఎలా ఉంటాయి, వారి శరీరంలో ఇంద్రియాలు ఎలా ఉంటాయి, వాటి పనితీరు ఎలా ఉంటుంది, అది లిఖించబడి ఉంది. మొత్తం సృష్టి అంతా విధానము లిఖించబడి ఉంది. విధానమే విధి. కానీ నీ నడక కాదు, నీ మాట కాదు, నీ చేష్ట కాదు, నీ పని కాదు, నీ జీవితంలో నువ్వు జీవించే జీవన విధానం కాదు, నీ కదలికలేవి లిఖించబడలేవు. అయితే చెయ్యి ఎలా కదలాలని లిఖించబడి ఉంది, చేతికి ఇన్ని వేళ్ళు ఉంటాయని లిఖించబడి ఉంది. ఆ కదలికని ఎలా ఉపయోగించుకుంటావు నీ ఇష్టం. కాళ్ళు ఎలా కదలాలని లిఖించబడి ఉంది, కాళ్ళు అలాగే కదులుతాయి. కాళ్ళు ఎలా ఉండాలని లిఖించబడి ఉంది, కాళ్ళు అలాగే తయారవుతాయి, అలాగే ఉంటాయి. కానీ వాటిని ఎలా కదుపుతావు, ఎటు కదుపుతావు నీ ఇష్టం. అలా శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఫిక్స్డ్గా వాటి పనులు నిర్ధారించబడి ఉన్నాయి, అవన్నీ లిఖించబడి ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఉపయోగిస్తావు అనేది నీ ఇష్టం. అక్కడ లిఖించబడలేదు. నీ ఇష్టంలో అది కల్పించుకోదు. ఎందుకంటే నీకు ఆ ఇష్టం ఇవ్వబడింది కనుక నీకు కర్మ ఫలితాలు వస్తాయి. అందుకని మనకి కర్మ ఫలితాలకు అనుగుణంగా అనేక మంచి మాటలు చెప్పారు. ధర్మో రక్షతే రక్షితః. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు. కాబట్టి కర్మలు, పనులు చేసేటప్పుడు విధిలిఖితం కాదు. అలాగే కర్మలు అనుభవించేటప్పుడు కష్టాలు, బాధలు, సుఖాలు, కన్నీళ్ళు విధిలిఖితము కాదు, అదృష్టము కాదు. అదృష్టం అంటే ఏంటో తెలుసా? దృష్టము అంటే కనపడేది, దృశ్యము. దృష్టం అనే పదం దేంట్లోంచి వచ్చింది? దృశ్యము. దృశ్యం అంటే ఏంటి? కనపడుతుంది అక్కడ, అదే దృష్టము, కనపడుతున్నది. అదృష్టం అంటే కనపడటం లేదు, శక్తి కనపడదు. మనం చేసిన పనికి కర్మ ఫలితం వచ్చింది, ఆ ఫలితం ఎవరిచ్చారో కనపడతలేదు, ఎలా వచ్చిందో కనపడతలేదు. ఈ అనారోగ్యం వచ్చింది, ఇప్పుడు అనారోగ్యం ఎలా వచ్చిందో కనపడతలేదు. నీకు కనపడతల్లా. నువ్వు తిని 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 తాగి 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 అనారోగ్యం వచ్చేదాకా నువ్వే చేసుకున్నావు. నీకు కనపడతలేదంటే అట్ట నువ్వు తిన్న ఆహార పదార్థాలు, నువ్వు తాగినవి, నీ జీవన విధానం, నువ్వు జీవించిన పద్ధతులు, నీ లోపల ఆలోచనలు, ఇవన్నీ కలిసి మనసు, శరీరము, నువ్వు తీసుకున్న ఆహార పదార్థాలు, నీ గుణాలు, నీ స్వభావం అన్నీ కలిసి నిన్ను అనారోగ్యవంతుడుగాను అనారోగ్యవంతురాలుగాను చేసినాయి, లేదా ఆరోగ్యవంతుడుగాను ఆరోగ్యవంతురాలుగాను చేసినాయి. ఇదంతా అదృష్టము కాదు, దురదృష్టము కాదు. దురదృష్టం అన్నా కనపడందే, కాకపోతే చెడు. అది దుర అంటే చెడు, చెడుగా వచ్చింది. అదృష్టం అన్నా కనపడందే, అది మంచిగా వచ్చింది అంతే. నువ్వు చేసిందే నీకు వస్తుంది. ఎలా వచ్చిందో తెలుసుకోవడమే నువ్వు జ్ఞానం. ఇప్పుడు అదృష్టము కాదది, నేను చేసిన దాని వలన వచ్చిందని నీకు అది తెలియటమే జ్ఞానం. దురదృష్టం కాదది, నేను చేసిన దాని వలన వచ్చిందని తెలియటమే జ్ఞానం. అదృష్టము, దురదృష్టము అనేవాళ్ళు అందరూ కూడా దీన్ని విధికి కలుపుతున్నారు తీసుకెళ్ళి. నేను నా ఇష్టం వచ్చినట్టు జీవించేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, కానీ నా దగ్గరికి వచ్చేవి, నా మీద పడేవన్నీ విధిలిఖితమండి, నా మీద పడిపోతున్నాయి. అలాంటి వాళ్ళు నా చుట్టూ బోళ్ళు మంది ఉన్నారు. అందులో పరమ దరిద్రుడు ఒకడు ఉన్నాడు, నీచుడు. వాడిని చూసినాక నాకు బాగా అర్థమైంది.
అన్నీ నా చేత గ్రహాలు చేయించినాయి, ఎవరో నా చేత చేయించేశారు, నా జాతకం బాగోలేదు, నిరంతరం తిరుగుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి అడుగుతూ ఉంటారు, ఎవరో మా చేత ఇవన్నీ చేయించేస్తున్నారు. ఇక ఏదో చేసేస్తే ఊరికినే డబ్బులు వచ్చి మా మీద పడిపోతాయి, మాకు డబ్బులు వచ్చేస్తాయి అని నిరంతరం ఆ డబ్బులు వచ్చేటువంటి ప్రక్రియలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి బోల్డ్ మంది చెబుతున్నారు, ఇలా చేస్తే మీ ఇంట్లో ధనరాశులు వెల్లుగులై పొంగిపోతాయి, ఇలా చేయండి అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చినాయిగా. అందుకని పనులు చేయటం మానేసి ఆ ప్రార్థనా విధానాలు మొదలుపెట్టారు. పనులు చేస్తే డబ్బులు వస్తాయి, కానీ డబ్బులు రావడానికి అవసరమైనటువంటి ప్రార్థనా విధానాలు, ఆచార సాంప్రదాయాలు, పద్ధతుల విధానాలు నేర్పుతున్నారు బయట. ఇంకేం చెప్పాలి? అందుకని ఇక్కడ జాగ్రత్తగా వివేకంతో ఉండండి. అసలు మతాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, దేవాలయాలు, ప్రార్థనాలయాలు, అన్ని మతాలలో అన్ని విధానాలు ఉన్నాయంటేనే అర్థం ఏంటి అంటే విధి లిఖించబడి లేదు. నువ్వు ఈ దైవీ నమ్మకంతోనో లేకపోతే ఈ దైవీ విధానంతోనో ఆ శక్తి నమ్మకంతోనో ఏదో ఈ సృష్టిని నడిపే శక్తి ఉందని ఆ శక్తిని నమ్మి నువ్వు మంచిగా బతుకు. మంచిగా బతికితే నీ జీవితంలో మంచి జరుగుతుంది. అందుకని మంచిగా బ్రతకడం, చెడ్డగా బ్రతకడం అనే ఛాయిస్ నీకు ఉంది కనుక నువ్వు మంచిగా బతుకు అని చెప్పడానికి ఇన్ని మతాలు వచ్చినాయి, ఇన్ని మార్గాలు వచ్చినాయి, ఇన్ని విధానాలు వచ్చినాయి, ఇన్ని పద్ధతులు వచ్చినాయి. అంతే తప్ప మాదే రైటు అని, మాదే రైటు, మీదంతా తప్పు, మా మతమే కరెక్ట్, మా దేవుడే కరెక్ట్, మీ మతాలు తప్పు అని కుట్టుకోవడానికి కాదు ఇవన్నీ వచ్చింది. మళ్ళీ అదంతా పిచ్చచేష్టలందరూ ఆ పనులని చేస్తుంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అసలు దేవుడు, దేవత, మతము, గ్రంథము అది ఏదైనా కానివ్వండి, ఎక్కడైనా కానీ గురువు, ఒక మాతాజీ, ప్రపంచంలో ఇది సాగుతుందంటే అర్థం ఏంటి అంటే విధి లిఖించబడి లేదు. నువ్వు నీ కర్మలు మార్చుకుంటే, నువ్వు మంచోడిగా మంచిదానిగా బతికితే నీకంత మంచి జరుగుద్ది. నువ్వు చెడ్డోడిగా చెడ్డదానిగా బతికితే నీకంత చెడే జరుగుద్ది. ఈ సత్యాన్ని చెప్పడానికి ఇవన్నీ అనేక గ్రంథాల రూపంలో, ఇతిహాసాల రూపంలో, పురాణాల రూపంలో, రకరకాల మతాల్లో రకరకాలుగా చెప్పబడుతున్నది. విధి జాతుల పరంగా, విధానపరంగా లిఖించబడి ఉన్నది. ప్రత్యేకంగా మన ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి చేష్ట, ప్రతి కదలిక, ప్రతి చిన్న పని, ప్రతి చిన్న అనుభవం లిఖించబడి లేదా అవన్నీ మనం చేసుకునేదే. ఇంకా మీకు ఏమైనా సందేహం ఉంటే మళ్ళీ అడగండి, తప్పకుండా చెబుతాను. సందేహాన్ని స్పష్టంగా అడగండి. మీకు అర్థం అవుతుందని భావిస్తున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగచ్చు. ఇది ఆధ్యాత్మిక చదువులో భాగంగా చెప్పుకుంటూ వెళ్తున్నాం అంతే. ఇదేంటి అంటే ఇది ఒక సమూహానికి చెప్పేది కాదు. ఆధ్యాత్మికత వ్యక్తిగతము. ఎవరికి వాళ్ళు తమను తాము పరిశీలించుకోవడం, పక్క వాళ్ళని పరిశీలించడం అసలు ఆధ్యాత్మికత కాదు, భౌతికము. మీకు రెండవ వాడు కనపడుతున్నాడు, రెండవ వారి ఆలోచన వస్తుందంటే మీరు పూర్తి భౌతికంలో ఉన్నారని అర్థం. మీకు మీ ఆలోచన వస్తుంది, మీతో మీరున్నారు, మీలో మీరున్నారు, మిమ్మల్ని మీరు గమనించుకుంటున్నారు, మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు తెలుసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మంచి వైపు మలుచుకుంటున్నారు, దానికి మీరు ఈ జ్ఞానాన్ని వాడుకుంటున్నారంటే సంపూర్ణ ఆధ్యాత్మికంలో సాగుతున్నారని అర్థం. మీరు మంచిగా జీవిస్తున్నారంటే సంపూర్ణ ఆధ్యాత్మికంలో జీవిస్తున్నారని అర్థం. మీరు చెడుగా వెళుతున్నారు అంటే సంపూర్ణ భౌతికంలో వెళుతున్నారని అర్థం. సాధన ఏంటి అంటే ఏమీ లేదు, మంచి. మీరు ఏమైనా చేయండి, మంచిగా జీవించాలి, మంచి సాధన. ఆలోచించి చూడండి. ఏదైనా అర్థం కాని విషయం ఉంటే అది మళ్ళీ పనికొస్తుంది, ఈయన చెబుతుంటే మాకు అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు ప్రశ్నలు వేయండి. తప్పకుండా చక్కగా మళ్ళీ చెప్పుకుందాం. విశ్లేషణలు ఇవన్నీ అంతే. ఎంతోమంది మహాత్ములు ముందు అందించి వెళ్ళారు. నేను సామాన్యుడినే, ఇదేమి నా సొంత జ్ఞానం కాదు. ఎందరో మహాత్ములు అందించిన జ్ఞానంలో కొంత నేను చదువుకున్నవి, నేను గ్రహించిన విషయాలు మీతో పంచుకుంటున్నాను. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, నేనంటే వ్యతిరేకత ఉన్నవాళ్ళు, ఖచ్చితంగా మనుషుల్లో వ్యతిరేకత ఎప్పుడూ ఉంటుంది. ఎవరో ప్రపంచంలో ఎవరిని మెప్పించలేకపోయారు. భూమి మీద అవతరించిన ఏ దైవ పురుషుడు, ఏ మతము, ఏ మార్గము సంపూర్ణంగా భూమి మీద మానవాళిని మెప్పించలేకపోయింది. అన్నిటికీ అందరికీ వ్యతిరేకతలు ఉన్నాయి. కాబట్టి వ్యతిరేకత ఉన్న వాళ్ళకి చెబుతున్నా, అయ్యా నేను సామాన్యుడిని, అమ్మ నేను సామాన్యుడిని తల్లి, మీ పాదాలకు నమస్కారం. నన్ను వదిలేసి మీ నమ్మకాల్లో, మీ మార్గాల్లో, మీ మతాల్లో, మీ గురువులతో, మీ దేవుళ్ళతో మీరు హాయిగా సాగిపోండి. నాది అతి సామాన్య మార్గము, నేను అతి సామాన్యుని, ఇదేం మార్గం కూడా కాదు. నా గురించి నేను తెలుసుకుంటూ ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి చెబుతున్నా. అంతే తప్ప నేను ఒక దేవుడి తరపునో, ఒక మతం తరపునో, ఒక గురువు తరపునో
నేనేదో ప్రాతినిధ్యం వహించి లేదా ఈ గురువులను ఈ దేవుళ్ళను ఈ మతాలను వ్యాప్తిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిని అసలు కాదు. అన్ని మతాలలో ఉన్న మంచిని స్వీకరించి నేను మంచిగా బతుకుదామని ప్రయత్నించుకుంటూ నాలో ఉన్న చెడుని నేను తొలగించుకొని కొద్దిగా సద్బుద్ధితో బతుకుదామని ప్రయత్నించుకుంటూ అలా మతాలకు అతీతంగా దేవుళ్ళకు అతీతంగా ఎవరైనా తమను తాము సద్బుద్ధితో అంటే సద్గుణాలలోకి మలుచుకుందాం అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళు వింటూ ఉంటే వాళ్ళకి ఏదైనా సందేహాలు వస్తే అటువంటి వాళ్ళు మాత్రమే అడగండి. అందుకే ఆధ్యాత్మికత వ్యక్తిగతం అని చెప్పాను, సామూహికం కాదు. మతాలు సామూహికం, మార్గాలు సామూహికం. ఆధ్యాత్మికత సామూహికం కాదు, ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అందుకని నేను నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో సాగిపోండి. అర్థమవుతున్న వాళ్ళు ఇది అర్థమవుతుంది ఇందులో ముందుకు సాగుదాం మనం మార్చుకుందాం అనుకున్న వాళ్ళు మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, తప్పకుండా చెప్పుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.